భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ఆధారంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రీసెంట్గా రాజీనామా చేసిన విషయం మీరందరూ న్యూస్లో చూసే ఉంటారు. ఈ ఆర్టికల్ 67A ఏం చెప్తుందంటే, ఈ వైస్ ప్రెసిడెంట్ మే బై రైటింగ్ అండర్ హిజ్ హ్యాండ్ అడ్రస్డ్ టు ద ప్రెసిడెంట్ రిజైన్ హిజ్ ఆఫీస్. ఇక్కడ రైటింగ్ అండర్ హ్యాండ్ అంటే ఏ సిగ్నేచర్ దట్ ఈజ్ రిటన్ బై హ్యాండ్ రాదర్ దాన్ ప్రింటెడ్ ఆర్ స్టాంప్డ్. అంటే స్వయంగా సంతకం చేసి రాజీనామా లేఖని ప్రెసిడెంట్కి పంపించాలి. సో జగదీప్ ధన్కర్ ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి రాజీనామా చేసేశారు. రాష్ట్రపతి కూడా దాన్ని ఇమీడియట్లీ ఆమోదించడం జరిగింది. భారతదేశ చరిత్రలో వివి గిరి ఆర్ వెంకటరామన్ల తర్వాత తన పదవీ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేసిన మూడవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. యాక్చువల్లీ ఈ రాజీనామా వెనకాల రీజన్ ఏంటి అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రాజీనామా లేఖలో అయితే హెల్త్ రీజన్స్ అని మెన్షన్ చేసినా చాలామంది ఇది అప్రాపరేట్ రీజన్ కాదేమో అంటున్నారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వాళ్ళకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా వాటిలో ఒకటి. కోర్స్ ఉపరాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణ చేసిన రాజీనామా చేసిన తర్వాత కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. లైక్ పెన్షన్ ఉంటుంది, వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఇస్తారు, ఉచిత విమాన ప్రయాణాలు ఉంటాయి, ఉచిత రైలు ప్రయాణాలు ఉంటాయి, పర్సనల్ అసిస్టెంట్ని ఇస్తారు, వాళ్ళ ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్స్ను గవర్నమెంటే చెల్లిస్తుంది, ఫర్నిచర్ ఇస్తారు, 2 మొబైల్ ఫోన్స్ ఇస్తారు. వీటన్నిటితో పాటు ఫ్రీ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాకపోతే పదవితో ఉన్నప్పుడుతో పోలిస్తే ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే పదవిలో ఉన్నప్పుడు లభించే కొన్ని వైద్య సౌకర్యాలు పదవి కోల్పోయాక లభించవు. ఇది తెలిసి కూడా హెల్త్ రీజన్స్ వల్ల రాజీనామా చేశారనేది నమ్మేలా లేదు. నెక్స్ట్ ఆయన రాజీనామా లేఖను సమర్పించాక ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేసినట్టు కూడా ఎక్కడ మనకి సమాచారం లేదు. కొన్ని గంటల్లోనే రాజీనామాకి ఆమోదం తెలపడం జరిగింది. అలానే ప్రధాని నరేంద్ర మోడీ వేసిన ట్వీట్ కూడా ఏదో మొక్కుబడిగా వేసినట్టు అనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతికి మధ్యలో సౌకర్యాలు ప్రోటోకాల్స్ విషయంలో ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నట్టుగా ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే బీయింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ మనకి ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే, వాట్ హ్యాపెన్స్ వెన్ ద వైస్ ప్రెసిడెంట్ రిజైన్స్ మిడ్ టర్మ్. అంటే ఉపరాష్ట్రపతి మధ్యంతర రాజీనామా చేసినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ డ్యూటీస్ని ఎవరు చూసుకుంటారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎవరెవరికి ఉన్నాయి, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ని ఎప్పటిలోగా ఎన్నుకుంటారు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలానే ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ ఎన్ని రోజులు లేదా సంవత్సరాల పదవిలో ఉంటారు. మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ భారత రాజ్యాంగం అనేది తాత్కాలిక ఉపరాష్ట్రపతి గురించి ఏం చెప్పలేదు. జనరల్గా ఉపరాష్ట్రపతి లేదా ఉప ప్రధానుల యొక్క మెయిన్ పర్పస్ ఏముంటుంది, అసలు ప్రధాని కానీ లేదా అసలు రాష్ట్రపతి కానీ అందుబాటులో లేనప్పుడు వాళ్ళ డ్యూటీస్ టెంపరీగా వెళ్ళి చేయాల్సి ఉంటుంది. బట్ ప్రజెంట్ మనకి రాష్ట్రపతి ఉన్నారు కాబట్టి ఆ డ్యూటీస్ ఏమీ చేయాల్సిన నెసిటీ లేదు ఉపరాష్ట్రపతికి. అయితే రాజ్యాంగం ప్రకారం మన ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్ కూడా కాబట్టి ఆ డ్యూటీస్ని వేరే ఎవరైనా నిర్వహించాల్సి ఉంటుంది. సో రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు ఆ డ్యూటీస్ నిర్వర్తించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు, డిప్యూటీ చైర్మన్కి ఇస్తారు. ప్రస్తుతం పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ జరుగుతున్నాయి. వీటికి యాక్చువల్లీ జగదీప్ ధన్కర్ అధ్యక్షత వహించాలి. ఫస్ట్ డే ఆయన అధ్యక్షత వహించారు కూడా. అదే రోజు నైట్ రిజైన్ చేసేశారు. సో ఇప్పుడు బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిర్వహిస్తారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ని ఎప్పటిలోగా ఎన్నుకుంటారు. భారత రాజ్యాంగం రాష్ట్రపతి విషయంలో అయితే టైం లిమిట్ చెప్పింది. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లోపు ఆ ఖాళీని భర్తీ చేయాలని. కానీ ఉపరాష్ట్రపతి ఖాళీకి అటువంటి నిర్ణీత గడువుని ఏం చెప్పలేదు. మరి ఏం చెప్పిందంటే ఉపరాష్ట్రపతి గురించి, ద ఎలక్షన్ బి హెల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద పోస్ట్ ఫాల్స్ వేకెంట్ అని చెప్పింది. అంటే ఆ పదవి ఖాళీ అయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఈ ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్ని నిర్వహించే బాధ్యత రాజ్యాంగం ఎవరికి ఇచ్చిందంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చింది. ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 324, సూపరింటెండెంట్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు బి వెస్టెడ్ ఇన్ ఎలక్షన్ కమిషన్. ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం అండ్ నియంత్రణ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి అప్పగించబడుతుంది. ఆర్టికల్ 324(1) ఏం చెప్తుందంటే, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించడం, పర్యవేక్షించడం ఎన్నికల సంఘం బాధ్యత అని చెప్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వితిన్ 1 మంత్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 324(1) జస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత అని మాత్రమే చెప్పింది. ఇంకొంచెం డీటెయిల్ గా ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 66 చెప్తుంది. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ఎలక్షన్ సంబంధించి మైనర్ డీటెయిల్స్ లైక్ ఎలా కండక్ట్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేవి మనకి రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. మరి వేటి ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తుందంటే, మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఏదైనా ఒక విషయం మీద మనకి రాజ్యాంగం క్లారిటీ ఇవ్వకపోతే దానికోసం మనం చట్టాలను ఏర్పాటు చేసుకుంటాం. సో అదేవిధంగా రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఉపయోగించే చట్టం ఏంటంటే ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యాక్ట్ 1952.
దీంతో పాటు ద ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రూల్స్ 1974 కూడా మనం ఫాలో అవుతాం. ఈ రెండింటి ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తుంది. మరి ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ ఐదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే రొటేషన్ పద్ధతిలో లోక్సభ లేదా రాజ్యసభల యొక్క సెక్రటరీ జనరల్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ కి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ రొటేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక ఎలక్షన్ కి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉన్నారనుకోండి రిటర్నింగ్ ఆఫీసర్ గా, నెక్స్ట్ ఎలక్షన్ కి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటారు. ఇలా అనమాట. ప్రజెంట్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి రిటర్నింగ్ ఆఫీసర్ గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రజెంట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ, ప్రమోద్ చంద్ర మోడీ. ఈ నేమ్ ఇంపార్టెంట్ మనకి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకి రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల సంఘం ఎవరిని నియమించింది అని అడుగుతారు. ఆన్సర్ ఏమవుతుంది? పీసీ మోడీని. దీంతో పాటు రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గర్మా జైన్, ఇంకా రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్లను కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమించడం జరిగింది. ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కొత్త ఉపరాష్ట్రపతి ఎంతకాలం పదవిలో ఉంటారని. జగదీప్ ధన్కర్ 11 ఆగస్ట్ 2022న ప్రమాణ స్వీకారం చేశారు. 21 జూలై 2025న రిజైన్ చేశారు. అంటే 2 సంవత్సరాల 344 రోజులు ఈ పదవిలో ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 years అని మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే రాబోయే కొత్త ఉపరాష్ట్రపతి మిగతా 2 సంవత్సరాల కాలం పదవిలో ఉంటారా లేదా 5 సంవత్సరాల పూర్తి కాలం పదవిలో ఉంటారా అని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మధ్యంతరంగా ఎవరో ఒకరిని తెచ్చి ఉపరాష్ట్రపతిగా నియమించట్లేదు కదా, పూర్తి ఎలక్షన్ ప్రాసెస్ నిర్వహిస్తున్నాం. కాబట్టి రాబోయే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసే డేట్ నుంచి పూర్తి 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు లేదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఉపరాష్ట్రపతి ఎన్నికల పద్ధతిని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 66 చెప్తుంది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఎలక్టరల్ కాలేజీ ద్వారా జరుగుతుంది. మెంబర్స్ ఫ్రమ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ సభ్యులు ఎలక్టరల్ కాలేజీలో ఉంటారు, ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాష్ట్రపతి ఎలక్షన్స్ లో నామినేటెడ్ మెంబర్స్ ఉండరు. ఎందుకంటే వాళ్ళని అపాయింట్ చేసేది అంటే నామినేట్ చేసేది రాష్ట్రపతి కాబట్టి, అలా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈ నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు పాల్గొనడానికి అవకాశం లేదంటే రాష్ట్రాల విధానసభ సభ్యులు పాల్గొనడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఈ ఓటింగ్ ఎక్కడ జరుగుతుందంటే పార్లమెంట్ హౌస్ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఏ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారంటే ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ఎంపీలు అభ్యర్థుల్ని ప్రాధాన్యతా క్రమంలో ర్యాంక్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 persons పోటీ చేస్తున్నారు అనుకోండి, ఆ 3 persons కి ర్యాంకింగ్స్ ఇస్తారు. అంటే బాగా నచ్చిన పర్సన్ కి ఏమో ఫస్ట్ ర్యాంకు, తర్వాత పర్సన్ కి సెకండ్ ర్యాంకు, పెద్దగా ఇంట్రెస్ట్ లేని పర్సన్ కి థర్డ్ ర్యాంకు, ఇలా అనమాట. సో ఇలా ర్యాంకింగ్ 1లన్నీ కూడా కన్సిడర్ చేస్తారనమాట. ఇలా ర్యాంకింగ్ 1 వస్తే దాన్ని మొదటి ప్రాధాన్యత ఓటు అంటాము. ఈ ఓట్స్ మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఏ క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ ద రిక్వైర్డ్ మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్. దీన్నే మనం కోటా అంటాం. కోటా అంటే మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్యలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. దీన్ని ఇంకోలా చెప్పాలంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ బై 2 + 1. ఇలా ఎవరు కోటాని క్రాస్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఫస్ట్ రౌండ్ లో ఏ అభ్యర్థి కోటాని క్రాస్ చేయలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతి తక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగిస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఓటేసిన వాళ్ళు ఎవరో సెకండ్ పర్సన్ కూడా ఓటేస్తారు కదా, అంటే రెండో ప్రాధాన్యత కూడా ఎవరికొకరికి ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ ఓట్లన్నీ వాళ్ళకి బదిలీ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఎక్స్ అనే పర్సన్కి 10 ఓట్స్ వచ్చాయనుకోండి, వై అనే పర్సన్కి 8 ఓట్స్ వచ్చాయనుకోండి, జెడ్ అనే పర్సన్కి 6 ఓట్స్ వచ్చాయనుకోండి. ఇప్పుడు అందరికంటే తక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయంటే జెడ్ అనే పర్సన్కి వచ్చాయి కాబట్టి అతన్ని పోటీలోంచి తప్పించేస్తారు. ఆ జెడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఓట్స్ అన్నింటిలో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారో వాటిని కన్సిడర్ చేస్తారు. ఎవరో ఒక అభ్యర్థి కోటాని దాటే వరకు ఈ ప్రాసెస్ అంతా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ కోటాని ఎవరైతే రీచ్ అవుతారో అతన్ని విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి? సో ఫస్ట్ థింగ్ కన్సిడర్ చేసేది ఏంటంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడే ఉండాలి, మినిమం 35 years వయసు ఉండాలి, రాజ్యసభ సభ్యుడిగా ఉండడానికి ఏ అర్హతలైతే ఉండాలో ఆ అర్హతలన్నీ కలిగి ఉండాలి, ప్రభుత్వం కింద ఏ లాభదాయక పదవిని కూడా కలిగి ఉండకూడదు. నెక్స్ట్ మనకు వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మాజీ ఉపరాష్ట్రపతి మళ్ళీ పోటీ చేయొచ్చా? యాక్చువల్లీ ఇక్కడ భారత రాజ్యాంగం ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఇన్ని పదవీ కాలాన్ని కంటిన్యూ చేయొచ్చు అనే దాని మీద ఎటువంటి పరిమితిని విధించడం జరగలేదు. మాజీ ఉపరాష్ట్రపతి పదవీ కాలం పూర్తయిన వెంటనే లేదా కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ పోటీ చేయాలంటే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రజెంట్ సినారియోకి వచ్చేస్తే పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. లోక్సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో వెస్ట్ బెంగాల్లోని బసిర్హాట్ సీట్ ఒకటి ఖాళీగా ఉంది. రాజ్యసభలో తీసుకున్నట్టయితే 240 మెంబర్స్ ఉన్నారు. వీటిలో 5 seats ఖాళీగా ఉన్నాయి. వీళ్ళతో పాటు 4 నామినేటెడ్ సభ్యులను కూడా కలిపితే ఉభయ సభల్లో మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786 ఉంది. సో ఈ 786లో మెజారిటీ అంటే ఎంత రావాలి? 786/2 + 1 అంటే 394 రావాలి. సో మెజారిటీకి 394 మెంబర్స్ మద్దతు అవసరం అవుతుంది. లోక్సభలో ఎన్డీఏకి 293 మెంబర్స్ సపోర్ట్ ఉంది. రాజ్యసభలో తీసుకుంటే 129 మెంబర్స్ సపోర్ట్ ఉంది. సో టోటల్గా చూసుకుంటే 422 మెంబర్స్ సపోర్ట్ ఉంది.
అంటే ఇక్కడ మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నారు. మనకు కావాల్సిన మెజారిటీ ఏంటా 394. ఓకే, సో ఒక 5 మంది అటు ఇటు అయినా సరే ఎన్డీఏ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఎవరిని పిక్ చేస్తుంది అనే దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఈ రేస్లో ప్రధానంగా 6 పేర్లు వినబడుతున్నాయి. వాళ్ళలో సీఎంస్ ఉన్నారు, గవర్నర్స్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రాబోయే అక్టోబర్ నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ బీహార్ పీపుల్ ఇంప్రెస్ చేయాలంటే ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఎవరిని? బీహార్ పర్సన్. సో ఈ బీహారీస్ తరపు నుంచి 3 నేమ్స్ వినిపిస్తున్నాయి. అవి ఏంటంటే నితీష్ కుమార్, హరివంశ్ నారాయణ్ సింగ్, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. పిల్లల్లో ఫస్ట్ నేమ్ ఏంటి? నితీష్ కుమార్, బీహార్ సీఎం. ఈయన జనతాదళ్ పార్టీకి చెందిన వ్యక్తి. ఈయన పదవిలో ఉండగా బీజేపీ అభ్యర్థి సీఎం కావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఈ నితీష్ ను ఉపరాష్ట్రపతిని చేసి ఇంకా ఆయన సాటిస్ఫై చేయడానికి ఈయన కొడుకు నిశాంత్ కుమార్ ని బీహార్ డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పి వీళ్ళు ప్రామిస్ చేస్తామంటున్నారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్. ఈ పేరు ఎక్కడ విన్నట్టు ఉంది కదా, ప్రజెంట్ మనకి రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఈయన. సో ఆబ్వియస్లీ ఈయనకు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఈయన ప్రజెంట్ బీహార్ గవర్నర్ గా ఉన్నారు. ఈయన ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈయన ఉపరాష్ట్రపతిని చేస్తే ముస్లిం ఓటర్స్ పెద్ద సంఖ్యలో ఉన్న బీహార్ లో కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరంటే వీకే సక్సేనా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ ఎవరంటే మనోజ్ సిన్హా, జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరితో పాటు ఎక్కువగా వినిపిస్తున్న ఇంకొక నేమ్ ఏంటంటే శశి థరూర్. ఈయన కాంగ్రెస్ ఎంపీ యాక్చువల్ గా, కాకపోతే లాస్ట్ 1 year నుంచి ఈయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు, బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. సో త్వరలోనే ఈయన బీజేపీలో చేరతారనే రూమర్స్ ఉన్నాయి. సో ఈయన కూడా మోడీ కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో ఏది ఏమైనా విత్ ఇన్ 1 month లో మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.